వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ నుండి అఫీషియల్గా ప్రియా ఎలిమినేట్ అయ్యి కాసేపటి క్రితమే బయటకైతే వచ్చేసింది. ఇక బయటికి రాగానే ప్రియా బిగ్ బాస్ బజ్లో అయితే పాల్గొన్నది. ప్రస్తుతం బిగ్ బాస్ బజ్కి శివాజీ హోస్ట్గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రియాని తీసుకువెళ్ళి హాట్ సీట్లో కూర్చోబెట్టిన శివాజీ ప్రియా ముందు కాలు మీద కాలు వేసుకొని అలా కూర్చొని కొద్దిసేపు ఉన్నాడు. దీంతో ప్రియా ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్ పెట్టడంతో ఇలా కూర్చుంటే బాగోలేదు కదమ్మా అని అనగానే అవును సార్ అంటూ ప్రియా అంటే మరి ఒక ఫోటో చూపిస్తాను ఎలా ఉందో చూడు అంటూ ఫోటో వేయనరా అంటూ ఫోటో అయితే చూపించాడు. అది ఏమిటి అంటే ఫస్ట్ వీక్లో హోస్ట్ నాగార్జున వచ్చిన సమయంలో హరీష్, ప్రియా, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా నాగార్జున ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్నారు. అమ్మ ప్రియా అక్కడ మీరు అలా కూర్చొని అంటే మేము అలా అనుకోలేదు సార్ అంటూ ప్రియా ఏదో చెప్పబోతుంటే అక్కడ నాగార్జున గారిని తీసేసి ఒక హోస్ట్ ముందు అలా కూర్చోవడం చాలా తప్పు అంటూ శివాజీ అయితే కౌంటర్ వేస్తున్నాడు. ఇక శివాజీ మరో ప్రశ్న అడుగుతూ మీరు అగ్ని పరీక్షలో ఎన్ని రోజులు ఉన్నారు, ఈ హౌస్లో మొత్తం ఎన్ని రోజులు ఉన్నారు అని అడిగితే ఆల్మోస్ట్ 2 నెలల సమయం ఉన్నాము సార్ అంటూ చెప్పింది. అయితే మీరు బిగ్ బాస్ హౌస్లో కామనర్స్, సెలబ్రిటీస్ అంటూ కొన్ని మాటలు మాట్లాడారు కదా, నువ్వు దాదాపుగా 2 నెలల పాటు ఈ బిగ్ బాస్ హౌస్లో జర్నీ చేశావు, నువ్వు కూడా ఒక సెలబ్రిటీవే అంటూ నువ్వు కామనర్ అంటూనే ఇంత ఓవర్ యాక్షన్ చేశావే, రేపు కొంపతీసి ఒక పెద్ద సెలబ్రిటీ అయితే నిన్ను అసలు ఆపతరమా అన్నట్టుగా ప్రియాకైతే కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నాడు శివన్న. అసలు మీరు ఎందుకు వచ్చారు షోకి అంటూ శివాజీ అడిగితే ప్రియా మాట్లాడుతూ విన్ అవ్వడానికి ఆడటానికి అంటూ చెప్పింది. అయితే మీరు బిగ్ బాస్ హౌస్లో ఏం చేశారు అంటూ శివాజీ అడగడంతో నాకు అసలు అక్కడ స్కోప్ ఏం రాలేదు, నేనేం ఆడటానికి అక్కడ ఛాన్స్ ఏం రాలేదు అంటే మిగిలిన వారికి నువ్వు మాట్లాడే ఛాన్స్ కూడా ఇచ్చావా అమ్మ, నోరు మూసుకో ఉండు అన్నట్టుగా సైగలు చేశావు, అందుకే ఆడియన్స్ కూడా ఇక ఈ అమ్మాయికి జిప్పేసి మొత్తం ఇంటికి పంపించేసేద్దాము అనుకునే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అంటూ శివాజీ తన మాటలతో మొదటిసారి బజ్లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు అని చెప్పవచ్చు. గత 2 బజ్లు పెద్దగా పసలేకపోయినప్పటికీ ప్రియాతో బజ్ మాత్రం అదిరిపోయింది అని చెప్పవచ్చు. ప్రియాకి హాట్ సీట్లో కూర్చోపెట్టి కింద నిప్పులతో పొగ పెట్టినట్టుగా అయిపోయింది పరిస్థితి. ఫేస్ ఎక్స్ప్రెషన్స్, తాను చేసిన తప్పులు బజ్లో అన్నీ తెలుసుకొనే బిగ్ బాస్ హౌస్ నుంచి బజ్ నుంచి తన ఇంటికి వెళ్ళిపోయేలా చేశారు శివాజీ. మరి ఈ బజ్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.